ఇప్పటికే విశాఖ అంటే అభివృద్ధి చెందిన నగరం. విశాఖకే భారీగా పరిశ్రమలు వస్తున్నాయి, పలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది. తాజాగా యూనిటీ మాల్కి రేపు 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు సంబంధించి యూనిటీ మాల్ రాబోతుంది. దానికి శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖలోని మధురవాడలో ఈ మాల్ను నిర్మించబోతున్నారు. 172 కోట్లతో G+4 అంతస్తులతో దీన్ని నిర్మిస్తారు. తొలి విడత కేంద్రం 86 కోట్లు మంజూరు చేసింది దీనికి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా దీనికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. 2026 మార్చి నాటికి మాల్ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించింది. 172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. నిజంగా ఎంతగా అభివృద్ధి చెందబోతుంది విశాఖ అంటే నిజంగా ఎలాంటి మాల్స్ ఆల్రెడీ లూలు మాల్ వస్తుంది ఇప్పుడు ఇది, అలాగే మెట్రో ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే నిజంగా అతిపెద్ద ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి విశాఖే అవుతుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిందే నిజం. అసలు రాజధాని విశాఖలో ఉండాలి, అభివృద్ధి చెందిన నగరంగా. ఓకే, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చేసి పని కూడా అదే. లూలి మాల్ ఎక్కడ పెట్టచ్చు కదా, ఇదే యూనిటీ మాల్ ఎక్కడ పెట్టచ్చు కదా, అమరావతిలో పెట్టచ్చు కదా, మొన్న TCS అమరావతిలో పెట్టించచ్చు కదా, మొన్న కూడా ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన భూమి అమరావతిలో ఇచ్చి అక్కడ పెట్టించచ్చు కదా, అక్కడ అభివృద్ధి జరుగుద్ది కదా. ఎందుకు అంటే వాళ్ళందరూ ఇక్కడికి రారు, అమరావతి ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి. వాళ్ళందరూ విశాఖ అయితేనే వస్తారు, విశాఖలో అయితేనే ఇన్వెస్ట్ చేస్తారు, విశాఖలోనే వాళ్ళకి భూములు కావాలి, విశాఖలోనే వాళ్ళు మాల్స్ పెట్టినా పరిశ్రమలు పెట్టినా పెడతారు. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా. అసలు విశాఖనే ఏకైక రాజధానిగా తీసుకొస్తావును, ఆర్థిక రాజధానిగా అక్కడే ఉంటుంది, మొత్తం పరిపాలన అంతా అక్కడే జరుగుతుంది అన్నారు కదా అప్పుడు. తర్వాత వీటిని కర్నూలుని అమరావతిని శాసన రాజధానిగాను అలాగే న్యాయ రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు పేర్లు అలా చెప్పట్లేదు కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదం వాడట్లేదు కానీ, ఇప్పుడు బాబు గారు కూడా చేస్తున్నది అదే ఫైనల్గా.